డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఈ ఆసిలేషన్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ మనం సింపుల్ పెండ్యులం, దాని మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇవన్నీ ప్రూవ్ చేసేసాం. అలానే దీని ముందు క్లాస్లో మాస్ లోడెడ్ స్ప్రింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం అనమాట. దాని మోషన్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే కాంబినేషన్స్ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే మన దగ్గర స్ప్రింగ్స్ని ఇలా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత, అలానే స్ప్రింగ్స్ను ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఉంటుంది, అది మనం కనుక్కోబోయేది. ఇది నేర్చుకోబోయే ముందుగా ఒకసారి స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటో గుర్తు చేసుకుందాం. దీని ముందు క్లాస్లో ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం, అయినా కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, కన్సిడర్ ఏ యూనిఫామ్ మాస్లెస్ స్ప్రింగ్ ఇన్ ఇట్స్ అన్స్ట్రెచ్డ్ స్టేట్. వెన్ ది స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్, ది రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్ ది స్ప్రింగ్ tries to bring the spring back to the equilibrium position. The restoring force developed is directly proportional to the elongation in the string. అంటే ఏంటి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నది, మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, ఇలా ఇక్కడ వేద్దాం మనం స్ప్రింగ్ని. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక రిజిడ్ సపోర్ట్, మరి ఇదేంటిది, ఒక స్ప్రింగ్ అన్నమాట. ఆ స్ప్రింగ్కి ఏం చేసామంటే మనం ఒక లోడ్ తగిలిచ్చామన్నమాట, ఒక లోడ్ని అటాచ్ చేసాం. అప్పుడు ఏమైందంటే ఈ స్ప్రింగ్లో ఎలాంగేషన్ అనేది వచ్చింది, సాగుదల అనేది వచ్చిందనమాట. అందువల్ల ఈ స్ప్రింగ్ ఎంత సాగిపోయిందంటే ఎక్స్ అంటే దాన్ని ఎలాంగేషన్ అంటారు. అప్పుడు స్ప్రింగ్లో ఏమవుతుందంటే ఒక రిస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రిస్టోరింగ్ ఫోర్స్ని ఎఫ్ అనుకోండి. అది స్ప్రింగ్ని మరలా మీన్ పొజిషన్కు తీసుకువెళ్ళటానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే అది ఎలాంగేషన్ బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ ఎలాంగేషన్ ఉందనుకోండి, అంటే స్ప్రింగ్ ఎక్కువ సాగిపోయింది అనుకోండి, రిస్టోరింగ్ ఫోర్స్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఎలాంగేషన్ ఎక్కువ ఉంటే రిస్టోరింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎలాంగేషన్ తక్కువ ఉంటే రిస్టోరింగ్ ఫోర్స్ కూడా తక్కువే ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఆ రెండు ఒకదానికోటి ప్రపోర్షనల్గా ఉంటాయి. సో మనం ఏం చెప్పుకుందామంటే రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలాంగేషన్. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మైనస్ కూడా పెట్టాలి. మరి ప్రపోర్షనాలిటీని తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుందని మీకు తెలుసు కదా. కాన్స్టెంట్ ఏంటి అంటే కే అనమాట, ఇక్కడ కాన్స్టెంట్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని వచ్చేసింది. ఓకేనా, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్లో ఎఫ్ అంటేనేమో రిస్టోరింగ్ ఫోర్సు, ఎక్స్ అంటేనేమో ఎలాంగేషన్, కే అనేది ఒక కాన్స్టెంట్, దాన్నే మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం, లేకపోతే ఫోర్స్ కాన్స్టెంట్, ఫోర్స్ కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు ఉంది అంటే ఈ రిస్టోరింగ్ ఫోర్సు, ఈ ఎలాంగేషన్ ఒకదానికోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని చెప్పడానికి ఇక్కడ మైనస్ ఉంది. రైట్, ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ బై ఎక్స్ కదా. ఇక్కడ ఈ సింబల్ తోటి మనకు పని లేదులే, అది ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పడానికే కదా సింబల్. సో కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎక్స్ అనమాట. కాబట్టి ఫోర్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్ బై ఎలాంగేషన్, అంతేనా. కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎక్స్ అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని యూనిట్స్ కావాలంటే ఈ ఫార్ములా నుంచి చెప్పేయచ్చు కదా యూనిట్స్. ఫోర్స్కేమో న్యూటన్, ఎక్స్కేమో మీటర్. నేను ఎస్ఐ సిస్టంలో చెప్తున్నా, అప్పుడు న్యూటన్ పర్ మీటర్ లేకపోతే న్యూటన్ మీటర్ ఇన్వర్స్, అది ఫోర్స్ కాన్స్టెంట్కి ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ అనమాట. అలానే సిజిఎస్ సిస్టంలో అడిగితే డైన్ పర్ సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మీకు ఫోర్స్ కాన్స్టెంట్ లేకపోతే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే తెలిసిపోయింది. దాన్ని కేతో డినోట్ చేస్తారు. కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎక్స్ అని కూడా మనకు తెలిసిపోయింది అనమాట. నెక్స్ట్ ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనేది కూడా మనం నోట్ చేయాల్సిన అంశం. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఒక రిజిడ్ సపోర్ట్, దానికి ఇలా 2 స్ప్రింగ్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి, ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయితే సిరీస్లో కనెక్ట్ అయినట్టు అనమాట. ఇవి ఎలాంటి స్ప్రింగ్స్ అంటే మాస్లెస్ స్ప్రింగ్స్, అంటే ఏమాత్రము ద్రవ్యరాశి లేనటువంటి మాస్లెస్ స్ప్రింగ్స్ అనమాట. చాలా నెగ్లిజిబుల్ మాస్ ఉంది వీటికి.
ఈ ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే K1, సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే K2. ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి. వీటి రెండిటికి కూడా కామన్గా ఒక మాస్ ఎంని అటాచ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత అంటే F = mg అని మీకు తెలుసు, అంతే కదా, వెయిట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నామంటే ఈ రెండింటిని ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ కాంబినేషన్కి మొత్తం ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఉంటుంది. ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 కదా, సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 కదా. ఈ కాంబినేషన్ మొత్తానికి కూడా స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత, అది మనం ఇప్పుడు కనుక్కోబోయేది అనమాట. దానికోసం ఏం చేద్దామంటే ఈ మొత్తం కాంబినేషన్ మీద లోడ్ ఎంత పనిచేస్తున్నది, F పనిచేస్తున్నది. టోటల్గా వచ్చిన ఎలాంగేషన్ ఎంత, X అనుకోండి. టోటల్గా అంటే ఈ ఫస్ట్ స్ప్రింగ్లో కొద్దిగా ఎలాంగేషన్ వస్తుంది, అది X1 అనుకోండి. అలానే సెకండ్ స్ప్రింగ్లో కూడా ఎలాంగేషన్ వస్తుంది, అది X2 అనుకోండి. ఫస్ట్ స్ప్రింగ్లో వచ్చినటువంటి ఎలాంగేషన్ X1, సెకండ్ స్ప్రింగ్లో వచ్చినటువంటి ఎలాంగేషన్ X2. అప్పుడు టోటల్ ఎలాంగేషన్ ఎంత అన్నప్పుడు X1 + X2 అని చెప్తారుగా, రైట్, అలా అనుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. F = kx అని రాసేయచ్చు. F అంటే టోటల్ ఫోర్సు, K అంటేనేమో రెండింటినీ కలిపితే వచ్చేటువంటి ఫోర్స్ కాన్స్టెంట్ అనమాట. X అంటే టోటల్ ఎలాంగేషన్. ఈ ఫార్ములా మనకు పరిచయమైన ఫార్ములానే, F = kx. మరి X = F/k అని రాసుకున్నాం మనం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు నేను రాసింది దేనికి, ఫస్ట్ స్ప్రింగ్ కా సెకండ్ స్ప్రింగ్ కా రెండిటి యొక్క కాంబినేషన్ కా అంటే రెండిటి యొక్క కాంబినేషన్కి ఇలా రాశాను అనమాట నేను, X = F/k అని. మరి ఇప్పుడు ఫస్ట్ స్ప్రింగ్ చూద్దాం, దీని సంగతి చూద్దాం, లేకపోతే ఏదో ఈ స్ప్రింగ్ సంగతి చూద్దాం. దానికి ఏమని రాయొచ్చు, F = K1x1 అని రాయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్ప్రింగ్ మీద పనిచేసే ఫోర్సు F, సెకండ్ స్ప్రింగ్ మీద పనిచేసే ఫోర్స్ కూడా F. ఎందుకనంటే యాక్చువల్గా అయితే ఈ స్ప్రింగ్ ఉంది చూసారా, దీని మీద ఈ ఫోర్సు ప్లస్ ఈ స్ప్రింగ్ వెయిట్ కూడా పనిచేయాలి, కానీ ఈ స్ప్రింగ్ మాస్లెస్ కదా. కాబట్టి ఫస్ట్ స్ప్రింగ్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే F అని చెప్పాలి. సెకండ్ స్ప్రింగ్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అన్నప్పుడు అది కూడా F అనే చెప్పాలి. అలాంటప్పుడు నేను ఇప్పుడు ఈ ఫస్ట్ స్ప్రింగ్ ఉంది చూసారా, దానికి F = K1x1 అని రాస్తున్నాం ఫస్ట్ స్ప్రింగ్. ఇక్కడ చూడండి, F = K1x1, లేకపోతే X1 = F/K1. అలానే సెకండ్ స్ప్రింగ్ కు F = K2x2, లేకపోతే X2 = F/K2. మీకు తెలుసు కదా, టోటల్ స్ట్రెచ్ X = X1 + X2 అని. ఫస్ట్ స్ప్రింగ్లో వచ్చిన ఎలాంగేషన్ X1, సెకండ్ స్ప్రింగ్లో వచ్చిన ఎలాంగేషన్ X2. మరి టోటల్ ఎలాంగేషన్ ఎంత అంటే X = X1 + X2 అని చెప్తాం కదా మనం. ఈ Xకు బదులుగా F/k సబ్స్టిట్యూట్ చేయండి, X1కు బదులుగా F/K1 సబ్స్టిట్యూట్ చేయండి. అలానే X2కు బదులుగా F/K2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా వస్తుంది ఈక్వేషను. అన్నిట్లో కూడా F కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 1/k = 1/K1 + 1/K2 అనమాట. ఇక్కడ K1 అంటే ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్, K2 అంటే సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్, K అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ది కాంబినేషన్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆ రెండు సిరీస్లో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే దానికి ఫార్ములా 1/k = 1/K1 + 1/K2. ఓకేనా. ఇలా మనం సిరీస్లో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్కు ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది సిరీస్కు సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు స్ప్రింగ్స్ ప్యారలల్గా ఉండటం అంటే ఏంటి, ఇలా రిజిడ్ సపోర్ట్ ఉంది కదా, ఆ రిజిడ్ సపోర్ట్కు రెండు స్ప్రింగ్స్ కూడా ఇలా సస్పెండ్ అయి ఉంటాయి. ఆ రెండు స్ప్రింగ్స్కు కామన్గా ఒక వెయిట్ అనేది హ్యాంగ్ చేయబడి ఉందన్నమాట. ఈ వెయిట్లో దీంట్లో కొంత పార్ట్ ఫస్ట్ స్ప్రింగ్ మీద పడుతుంది,
కొంత పార్ట్ సెకండ్ స్ప్రింగ్ మీద పడుతుంది. టోటల్ వెయిట్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు mg. ఆ వెయిట్ లో కొంత పార్ట్ F1, ఇది F1 అని రాసుకుందాం. 2 F2 అని ఉన్నాయి కదా, దీన్ని F1 అని రాద్దాం. ఓకే, F1 అనే పార్ట్ ఏమో ఈ ఫస్ట్ స్ప్రింగ్ దాని కాన్స్టెంట్ K1 అనమాట, దాని మీద ఆ లోడ్ పడింది. అలానే సెకండ్ స్ప్రింగ్ చూసారా, దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 కదా, దాని మీద F2 అనే లోడ్ పడింది అనమాట. ఈ F1 F2లను సమ్ చేస్తే F వస్తుంది. ఓకేనా, ఇక్కడ రాసి చూడు, F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 అని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు KX అనే ఫార్ములా వేసాం. దేనికి ఇది? ఈ రెండిటి కాంబినేషన్కు సంబంధించి టోటల్ ఫోర్స్ ఎంత అంటే F, టోటల్ కాన్స్టెంట్ ఎంత అంటే K, టోటల్ ఎలాంగేషన్ ఎంత అంటే X అనమాట. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు KX అని వేసేసాం. సరే, ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇండివిజువల్ స్ప్రింగ్స్ కూడా వేద్దాం. ఈ ఫస్ట్ స్ప్రింగ్కి ఎలా వేయాలి? F1 ఈజ్ ఈక్వల్ టు K1X, ఎందుకంటే దీని మీద అప్లై అయిన లోడ్ F1, దీనికి కాన్స్టెంట్ ఎంత అంటే K1, ఎలాంగేషన్ మాత్రం రెండిట్లో సమానంగా ఉంటుంది, అంతే కదా. అంటే ఈ స్ప్రింగ్ లో ఎలాంగేషన్ ఒకటే కాబట్టి రెండిటికి కూడా X అని వేద్దాం. సో F1 ఈజ్ ఈక్వల్ టు K1X అండ్ F2 ఈజ్ ఈక్వల్ టు K2X. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది F ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 అని ఇప్పుడే చెప్పాను కదా నేను, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Fకు బదులేమో KX రాయండి, F1కు బదులు K1X, F2కు బదులు K2Xని సబ్స్టిట్యూట్ చేస్తే X కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2. సో ఇలా స్ప్రింగ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు కాంబినేషన్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 అనమాట. ఇక్కడ K1 అంటే ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్, K2 అంటే సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్, K అంటే ఆ కాంబినేషన్ యొక్క మొత్తం స్ప్రింగ్ కాన్స్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీకు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఆ కాంబినేషన్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కి ఫార్ములాలు తెలిసిపోయినాయి అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇలా స్ప్రింగ్స్ను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే, ఫస్ట్ స్ప్రింగ్కు ఈ మాస్ని కనెక్ట్ చేస్తే టైం పీరియడ్ T1, అలానే సెకండ్ స్ప్రింగ్ ఒక్కటే ఉన్నప్పుడు దానికి మాస్ను కనెక్ట్ చేస్తే టైం పీరియడ్ T2. ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు అదే లోడ్ని అటాచ్ చేస్తే టైం పీరియడ్ ఎంత? అది మన క్వశ్చన్ అనమాట. టైం పీరియడ్ కనుక్కోబోతున్నాం. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా, చూడండి ఇక్కడ. కన్సిడర్ టూ మాస్లెస్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్స్ K1 అండ్ K2 కనెక్టెడ్ ఇన్ సిరీస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇదేమో రిజిడ్ సపోర్ట్ అనమాట, దృఢమైన ఆధారం. దానికి 2 స్ప్రింగ్స్ ఉన్నాయి, కనెక్ట్ అయినాయి సిరీస్లో. రెండు కూడా మాస్లెస్ స్ప్రింగ్స్. ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1, సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K2. ఆ రెండిటికి కామన్గా ఒక లోడ్ M అటాచ్ అయ్యినదనమాట. అది ఇక్కడ విషయం. ఇది మనం ఫిగర్లో చూడొచ్చు. One end of the combination is connected to a rigid support and the other end to a block of mass M. ఈ రెండిటి కాంబినేషన్ యొక్క ఒక ఎండ్ ఏమో ఒక రిజిడ్ సపోర్ట్కు కనెక్ట్ అయినది, అలానే రెండో M ఏమో ఒక లోడ్కు కనెక్ట్ అయినది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే, ఇప్పుడే మనం చూసాం కదా, 1/K ఈజ్ ఈక్వల్ టు 1/K1 ప్లస్ 1/K2 అని. దీన్ని LCM తీసుకుంటే K ఈజ్ ఈక్వల్ టు K1 K2 బై K1 ప్లస్ K2. LCM తీసుకోండి, ఇలా వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇన్ సిరీస్ కాంబినేషన్. నీకు తెలుసు కదా టైం పీరియడ్కి T ఈజ్ ఈక్వల్ టు 2π√M/K అని. ఈ ఫార్ములాని నేను దేనికి అప్లై చేస్తున్నానంటే, ఆ కాంబినేషన్ మొత్తానికి కలిపి టైం పీరియడ్కి ఇది ఫార్ములా. ఇది నేను ముందు క్లాస్లో డెరైవ్ చేశాను అనమాట. T ఈజ్ ఈక్వల్ టు 2π√M/K. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అది చూసిన తర్వాతనే
ఈ క్లాస్ వచ్చి వినాలన్నమాట. రైట్, t ఈజ్ ఈక్వల్ టు 2π√m బై కే అంటే కే వాల్యూ నీకు తెలుసు కదా, 1/k అన్నప్పుడు k1 k2 పైకి న్యూమరేటర్లకు వస్తుంది. సో k1 k2 బై k1 ప్లస్ k2. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ కేకి బదులుగా ఇక్కడున్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు t వచ్చేసింది అనమాట. ఎంత వచ్చింది మనకి 2π√m ఇంటూ k1 ప్లస్ k2 బై k1 k2 అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్ప్రింగ్ చూసారా, ఫస్ట్ స్ప్రింగ్ ఒక్కటే ఉన్నప్పుడు దానికి m అనే లోడ్ని అటాచ్ చేసినప్పుడు టైం పీరియడ్ t1. అలా కాకుండా సెకండ్ స్ప్రింగ్ ఒక్కటే ఉన్నప్పుడు దానికి m అనే లోడ్ని అటాచ్ చేస్తే టైం పీరియడ్ t2 అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ స్ప్రింగ్కు నువ్వు t1 ఈజ్ ఈక్వల్ టు 2π√m బై k1 అని రాయొచ్చు కదా మనం. దీన్ని ఇలా సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయటం అంటే ఏం లేదు, నేను ఇక్కడ చేసి చూపిస్తా చూడండి అది ఎట్లా వచ్చిందంటే, రెండు వైపులా స్క్వేర్ చేయండి. అప్పుడు t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4π² అంతేనా, m బై k1 అని వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు 1/k1 కావాలి కాబట్టి ఈ 4π² mను కూడా అటే LHS సైడ్కే పంపించేద్దాం. 1/k1 ఈజ్ ఈక్వల్ t1 స్క్వేర్ బై 4π² m అని వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాస్తున్నా 1/k1 ఈజ్ ఈక్వల్ ఈ t1 స్క్వేర్ కాకుండా మిగిలింది మొత్తం ఒక కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్ని c అనుకుంటా నేను, ct1 స్క్వేర్. c ఏంటంటే కాన్స్టెంట్, దేనికి బదులు నేను c రాశాను, ఈ 1/4π² m ఉంది చూసారా, ఇక్కడ 1/4π² m, దాని మొత్తాన్ని నేను ఒక కాన్స్టెంట్ c అనుకున్నా. కాబట్టి నాకేమొచ్చిందంటే 1/k1 ఈజ్ ఈక్వల్ ct1 స్క్వేర్ అని వచ్చింది. అదే ఇక్కడ రాసింది 1/k1 ఈజ్ ఈక్వల్ ct1 స్క్వేర్ అని. ఓకేనా, మరి అలానే సెకండ్ స్ప్రింగ్ కూడా అలానే రాయొచ్చు. అప్పుడు 1/k2 ఈజ్ ఈక్వల్ టు ct2 స్క్వేర్ అని వస్తుంది. ఆ కాంబినేషన్ కూడా అలానే రాయొచ్చు. అప్పుడు 1/k ఈజ్ ఈక్వల్ ct స్క్వేర్ అని వస్తుంది అనమాట. ఇక్కడ c అంటే ఏంటి అంటే నేను ఇప్పుడే నీకు చెప్పా. ఓకేనా, నెక్స్ట్ మరి 1/k ఈజ్ ఈక్వల్ టు 1/k1 ప్లస్ 1/k2 అని మీకు తెలుసు కదా సిరీస్ కాంబినేషన్లో. అది డెరైవ్ చేసిన తర్వాతనే కదా మనం ఈ కాన్సెప్ట్కి వచ్చింది. సో 1/kకి బదులుగా ct స్క్వేర్ రాయండి, 1/k1కు బదులుగా ct1 స్క్వేరు, 1/k2కు బదులుగా ct స్క్వేరు సబ్స్టిట్యూట్ చేయండి. అన్నిట్లో c కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు మీకు ఏమని వస్తుందంటే t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ అని వస్తుంది. సో t ఈజ్ ఈక్వల్ టు √t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ అనమాట. అంటే అర్థం ఏంటి అంటే, ఇలా స్ప్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఈ స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినట్టు కదా లెక్క. ఇవి కదా సిరీస్ కాంబినేషన్. ఫస్ట్ స్ప్రింగ్ ఒక్కటే ఉన్నప్పుడు టైం పీరియడ్ t1, సెకండ్ స్ప్రింగ్ ఒక్కటే ఉన్నప్పుడు టైం పీరియడ్ t2. ఆ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే సేమ్ లోడ్ని అటాచ్ చేస్తే టైం పీరియడ్ ఎంత అని అడుగుతాడు అనమాట. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎక్కువ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూజ్ చేసి t ఈజ్ ఈక్వల్ టు √t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ అని చెప్పేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా చేయాలి. ఇప్పుడు స్ప్రింగ్స్ ప్యారలల్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ k1, అది ఒక్కటే ఉన్నప్పుడు టైం పీరియడ్ t1. అలానే సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k2, అదొక్కటే ఉండి దానికి మాస్ అటాచ్ అయినప్పుడు టైం పీరియడ్ t2. ఇప్పుడు ఆ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు సేమ్ లోడ్ని అటాచ్ చేస్తే టైం పీరియడ్ ఎంత అనేది మనం కనుక్కోబోయేది అనమాట. సరే, అదే ఇక్కడ రాసాం. మీకు తెలుసు ఇలా ప్యారలల్గా ఉన్నప్పుడు k ఈజ్ ఈక్వల్ టు k1 ప్లస్ k2 అని ఇప్పుడే డిరైవ్ చేశాం కాబట్టి దాని గురించి మనకేం సమస్య లేదు. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 2π√m/k కదా, ఇది కామన్గా ఉన్న ఫార్ములానే కదా. t ఈజ్ ఈక్వల్ టు 2π√m/kకి బదులుగా k1 ప్లస్ k2 పెట్టాను అనమాట. ఇది కాంబినేషన్కి అప్లై చేసిన ఫార్ములా. కాంబినేషన్కు
మరి ఇలాంటి ఫార్ములానే ఫస్ట్ స్ప్రింగ్ కు అప్లై చేస్తే ఇలా వస్తుంది. T1 ఈజ్ ఈక్వల్ టు 2π√m/k1 అని. అప్పుడు k1 ఎంత అంటే c/T1². c అంటే కాన్స్టెంట్, ఇందాక చేసినట్టుగానే చేయటమే కదా. k1 వచ్చేసింది. అలానే రెండో స్ప్రింగ్ కు k2 కనుక్కోండి. c ఏంటంటే కాన్స్టెంట్, k1 k2లు కనుక్కున్నాం కదా మనం ఇప్పుడు. అలానే కాంబినేషన్కి ఇలా రాసుకొని k కనుక్కోండి. ఇక్కడ c వాల్యూ ఎంత అంటే ఇక్కడ రాసి పెట్టుకొని ఉన్నాం, మీరు కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు k1 ప్లస్ k2 అనేది కదా ఫార్ములా ప్యారలల్ కాంబినేషన్లో. kకి బదులుగా c/t² రాయండి, k1కు బదులుగా c/t1², k2కు బదులుగా c/t2². అన్నిట్లో c కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 1/t² ఈజ్ ఈక్వల్ టు 1/t1² ప్లస్ 1/t2². అంటే దీన్ని కాస్త సింప్లిఫై చేసినట్టయితే మనం అంటే ఏం లేదు, ఎల్సిఎం తీసుకున్నాం అంతే. ఇక్కడ ఈ న్యూమరేటర్లో t1² ప్లస్ t2²/t1² t2² అని వస్తుందన్నమాట. దీన్ని రెసిప్రోకల్ చేసి నెక్స్ట్ రెండు వైపులా స్క్వేర్ రూట్ కనుక తీసుకుంటే t ఈజ్ ఈక్వల్ టు t1 t2/√t1² ప్లస్ t2². ఇది టైం పీరియడ్ ఫార్ములా అనమాట. మనకి ఏమని ఇస్తాడంటే, మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది, దానికి ఒక లోడ్ అటాచ్ చేసాం, దాని టైం పీరియడ్ t1. వేరే స్ప్రింగ్ ఇంకొకటి ఉంది, దానికి సేమ్ లోడ్ అటాచ్ చేస్తే టైం పీరియడ్ t2. ఆ రెండింటిని ప్యారలల్గా కనెక్ట్ చేసి సేమ్ లోడ్ని అటాచ్ చేస్తే అప్పుడు టైం పీరియడ్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు అనమాట. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు t1 t2/√t1² ప్లస్ t2². సో స్ప్రింగ్స్ ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు టైం పీరియడ్కి ఇది ఫార్ములా. అలానే స్ప్రింగ్స్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు టైం పీరియడ్కి ఇది ఫార్ములా. అదే కదా మనం నేర్చుకుంది. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం మనం, సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఇది ఫార్ములా, ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఇది ఫార్ములా. ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనమాట. అసలు స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా ఫోర్స్ కాన్స్టెంట్ అంటే డెఫినేషన్ కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా?